వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో చాలా స్పష్టమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. గతానికి భిన్నంగా ఎలాబొరేట్ చేస్తూ అంశాలను విశదీకరించిన తీరు కూడా ముచ్చటేసింది. అయితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కంకణ కట్టుకున్న కూడా క్లియర్గా చెప్పారు. 15,000 కోట్ల ఏపీ పునర్నిర్మాణం కోసం కేటాయిస్తామని చెప్పడం కూడా ఆంధ్రప్రదేశ్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చేయాల్సినటువంటి పనిని ఎప్పుడో చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత అయినా ఈ బడ్జెట్ కేటాయిస్తూ ఏపీ పునర్నిర్మాణం కోసం కట్టుబడి ఉంటామని ప్రకటన చేయడం పట్ల నిజంగానే స్వాగతించాల్సిన విషయం, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక టీం అంతా కూడా కొంత వర్కౌట్ చేసింది. సంకీర్ణ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కారు ఏపీకి వరాల జల్లిచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వెసులుబాటును కల్పించారు. అయితే రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో అట్లాగే ఎన్డీఏ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ప్రయారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. గతానికి భిన్నంగా మోడీ సర్కార్ ఏ చెప్తే అది, చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే అంత అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకించి నిధులు రాబట్టుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. చాలా రకాలైనటువంటి ఉద్దీపనలు ఇచ్చారు, చాలా రకాల హామీలు ఇచ్చారు, కానీ స్పెసిఫిక్ అలొకేషన్స్ లేకపోవడం కొంచెం ఆందోళన గురి చేస్తోంది. ఒక 15,000 సంబంధించింది ఆర్థిక నిర్మాణానికి ఇచ్చినటువంటి అలొకేషన్ తప్ప ఇతరత్ర కారిడార్ చెన్నై వరకు ఉండే కారిడార్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అటువంటి ఇచ్చిన హామీలకు స్పష్టమైనటువంటి నిధుల కేటాయింపు లేదు. ఇది ఎలా చేస్తారు, ఏం చేస్తారు చూడాల్సి ఉంది. అటు చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, ఇతరత్ర నాయకులంతా కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా పొరుగు రాష్ట్రం ఏపీ కూడా అలొకేషన్ ఇచ్చినందుకు కూడా స్వాగతిస్తున్నారు. కానీ మాకు రాలేదని కూడా తెలంగాణలో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. సహజంగానే ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది కూడా. చూద్దాం